భాగ్యనగరంలో తినడానికి శుద్ధమైన ఆహారం కూడా దొరకదంటే అతిశయోక్తి కాదు. అడుగడుగునా ఓ హోటల్ దర్శనమిస్తున్నా అక్కడ దొరికేవేవి ఆరోగ్యానికి మేలు చేసేవి కాకపోవడం గమనార్హం. ఒక్క మాటలో చెప్పాలంటే నగరంలోనే కాదు, అసలు ఎక్కడా అలాంటి ఆహారం దొరకడం లేదు. అవును మరి, మనం పండించే పంటలోనే అలాంటి సమస్య ఉంది. ఒకనాటి సేంద్రియ పంటల స్థానంలో హైబ్రిడ్ పంటలు వచ్చాయి. తాగే నీళ్ల దగ్గర నుంచి ఆహారం వరకు అన్నిట్లో హానికరమైన ఉత్పత్తులే. అందుకే సేంద్రియ ఆహారంపై అందరికీ ఆసక్తి ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని హబ్సిగూడలో సేంద్రియ ఆహార విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులకు, వినియోగదారులకు మేలు చేస్తున్నారు వేణు. దళారీ వ్యవస్థ లేకుండా ఓ రైతుగా తోటి రైతులకు సహాయపడుతున్న వేణుగారిపై నేలతల్లి ప్రత్యేక కథనం. హబ్సిగూడ కాకతీయ నగర్కు చెందిన వేణు ఇంజనీరింగ్ చదివారు. ఆ తర్వాత అపార్ట్మెంట్ల నిర్మాణపు పనులు చేశారు. కొంతకాలం సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా పనిచేశారు. ఈయనకు భోజనం అంటే చాలా ఇష్టం. సేవ్ సంస్థ ద్వారా ప్రేరణ పొందిన ఈయన క్రిమిసంహారకాలు లేని ఆహారాన్ని తినడం అలవాటు చేసుకున్నారు. వ్యవసాయం చేయడం ప్రారంభించారు. తానొక్కడే కాదు, తోటి వారికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలన్న ఉద్దేశంతో కొంతమంది రైతులతో ఏకమై నగరంలో అరణ్య అగ్రి స్టోర్ పేరిట ఆర్గానిక్ స్టోర్ను ఏర్పాటు చేశారు. నా పేరు శ్రీరంగ సాయి అండి. నన్ను అందరూ ముద్దుగా వేణు అని పిలుస్తారు. నేను ఇంజనీరింగ్ చదివాను, అపార్ట్మెంట్లు కట్టాను, సాఫ్ట్వేర్లో కూడా కొంత పనిచేశాను కొంతకాలం. ఆ కాలక్రమేణా విజయరామ్ గారితో పరిచయం ఏర్పడ్డది. అప్పుడు విజయరామ్ గారు సేవ్ అనే సంస్థ స్థాపించారు. సొసైటీ ఫర్ అవేర్నెస్ అండ్ విజన్ ఆన్ ఎన్విరాన్మెంట్ అని స్థాపించారనమాట. దాంట్లో ఏంటంటే ఇప్పుడు మనం రోడ్లు ఎక్స్పాన్షన్ వీటిలో చెట్లు నరికివేసి తీసేస్తుంటే ఆ సంస్థ ఏం చేశారంటే ట్రాన్స్పోర్టేషన్ చేసేది, ట్రాన్స్ప్లాంటేషన్. అది దాని దగ్గర మొక్కల పట్ల ఆకర్షితులని ఆయనతో చాలా కాలంగా ప్రయాణించాను. అప్పుడు ఈ క్రిమి సంహారకాలు లేని పదార్థాలు తినటం అలాంటివన్నీ అలవాటైనాయి. అప్పుడు మనం దీని మీద ఎందుకు పని చేయకూడదని ఆలోచిస్తూ కాలక్రమేణా లేదు దీనే మనకి పని చేస్తే బాగుంటుందని చెప్పి వ్యవసాయం చేయటం ప్రారంభించాను. అలా ప్రారంభించిన తర్వాత దాంట్లో ఉన్న బాధాకరమైన విషయం ఏంటంటే కొంతవరకు మధ్యవర్తులు ఉండాలి, కానీ కొంతవరకు మధ్యవర్తులు అసలు ఈ రైతుల విషయంలో అన్డ్యూ అడ్వాంటేజ్ తీసేసుకుని చేస్తున్నారు. సో నేనేం చేశానంటే రైతులతో ముందలే మాట్లాడి నాకు ఇలా ప్లేస్ ఉంది, అమ్మకటానికి ఒక పోర్ట్గా మనం పెట్టుకోవచ్చు, దాన్ని ఇలా చేద్దామని రైతులతో మాట్లాడితే కొంతమంది రైతులతో నేను ఇది పెట్టడం జరిగింది. సో నాకు వాళ్ళ సహకారంతో ఇంతవరకు ప్రయాణించాను. దీనికి ఇంకో లెవెల్గా ఇంకా చేద్దాం అనుకున్న టైంలో ఇక్కడే చిన్న క్యాఫెటీరియా లాంటిది ప్రారంభించాను. అలాగే పిల్లలకి హస్తకళలు నేర్పించాలని, పిల్లలకి నృత్యం నేర్పించాలని ఇలా ఉంటే నాకు ఇక్కడ ఒక హాల్ లాంటి స్పేస్ కూడా ఉంటే అది కూడా అకామిడేట్ చేస్తున్నాను. నేను ఒక 6 రకాల ఆకుకూరలు, 7 రకాల కాయగూరలు, 4 రకాల పళ్ళు పండిస్తున్నాను. మిగతావి అన్నీ వేరే రైతుల దగ్గర సమీకరించుకుని ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతున్నాము. సాధ్యమైనంత వరకు మధ్యవర్తులు లేకుండా చేస్తున్నాము. మధ్యవర్తులు లేకుండా అన్ని పనులు జరుగుతాయనేది మాత్రం కాదు, బట్ అది చేసే ఒక ప్రయత్నం. ఎవరన్నా ఇట్లా మాకు సహాయం కావాలి, లేదు మీరు మాది అమ్మి పెడతారంటే నా శక్తి కొలది నేను ప్రయత్నించి అమ్మి పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. నేను ఈ సహజ పద్ధతిలో వ్యవసాయం నేర్చుకుని చేయటానికి విజయరామ్ గారు ఎలా అయితే ప్రేరణ, నేను మన వర్తూరు నారాయణ రెడ్డి గారి దగ్గర శిక్షణ తీసుకున్నాను. దొడ్డపల్లాపూర్లో ఉంటారు ఆయన, కర్ణాటక. మొన్న దురదృష్టవశాత్తు 84 సంవత్సరాల వయసులో జనవరి 15వ తారీఖు పరమపదించారు. ఆయన దగ్గర తెచ్చుకున్నదే
నాకు తెలిసిన ఇదంతా. అయితే నేను జనరల్గా ఏం జరుగుతుందంటే వస్తువుని పెంచేవాడి దగ్గర కొనేసి తీసుకొచ్చి అమ్ముతున్నారు అందరూ. కాకపోతే నా దగ్గర ఏంటంటే ఎవరైతే రైతు తన పంట పండిస్తాడో అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అమ్ముకోవచ్చు. అంటే అసలు నేను లాభం లేకుండా చేయలేను కాదు, నా మనుగడకి నేను తోడ్పడుతూ పూర్తి లాభాలు లేదా ఏదో వాళ్ళ దగ్గర తీసేసుకుని చేద్దామని కాదు. వాళ్ళ దగ్గర వాళ్ళంతటా వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుంది, అమ్మకంలో కూడా వాళ్ళకి తెలియాల్సిన సాధక బాధకాలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి తీసుకొచ్చి పెట్టి అమ్ముకోవచ్చు అనే పద్ధతిలో ఈ స్టోర్ని నేను స్థాపించాను. ఈ స్టోర్లో రైతులు స్వయంగా పండించిన చిరుధాన్యాలు, వారే తయారు చేసిన గానుగ నూనెలు, పప్పు ధాన్యాలు, పసుపు, కారం లాంటి ఆయా సంస్థలకు సంబంధించిన సేంద్రియ ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు. ఇక్కడ ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా లభిస్తాయి. కూరగాయలను విక్రయిస్తున్నారు. ఊటీ, బెంగళూరు నుంచి క్యారెట్ దిగుమతి చేసుకుంటున్నారు. బ్రకోలీ, కేల్ వాటిని బయట నుంచే తీసుకొస్తున్నారు. ఎవరైనా సరే తీసుకొచ్చి నా స్టోర్లో నా దగ్గర ఈ పంట ఉంది, నా దగ్గర ఇలా తయారు చేసిన సహజ పద్ధతిలో తయారు చేసి జనాలు వాడుకునే పద్ధతులు ఉన్నాయి అంటే నా దగ్గర తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు. దాన్ని పెట్టుకునే ముందర నేనేంటంటే అది ఉత్పత్తి అయ్యేదాన్ని నేను వెళ్ళి వెరిఫై చేసుకుని దాన్ని ధృవీకరించుకుని అవును ఇది సహజ పద్ధతిలో అనుకుంటేనే తీసుకొచ్చి నేను ఇక్కడ అమ్మకానికి అనుమతిస్తాను. ఇప్పుడు అన్నీ నేనే పండించలేను, అలాగని అందరు రైతులు పండించలేరు. కొన్ని బయట నుంచి కూడా తీసుకురావాల్సి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటప్పుడు ధృవీకరించుకుని అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో నాకు నేనుగా విశ్లేషించుకుని తీసుకొచ్చి ఈ స్టోర్లో పెట్టి అమ్మడం జరుగుతుంది. ప్రస్తుతం సహజ పద్ధతిలో పండించిన వాటికి ఇప్పుడు జరుగుతున్న వ్యవసాయ పద్ధతుల్లో పండించిన వాటికి చాలా తేడా ఉంటుందండి. పౌష్టికాహారంగా ఎక్కువ శాతం మనం ఈ సహజ పద్ధతిలో పండించిన వాటిని నమ్మి తినొచ్చు. ఇప్పుడు మిగతా వాటిలో ఇప్పుడు ఉదాహరణకి మనందరం బాగా ఇష్టపడేవి పల్లీలు నాకు తెలిసి మా చిన్నప్పుడు పల్లీలతో పాటు చిటికెడు బెల్లం మొక్కిచ్చి తినండి వాతం చేయకుండా ఉంటుంది అని అనేవాళ్ళు. ఇప్పుడు ప్రకృతి ఎంత గొప్పదంటే ఈ బెల్లం 2 పలుపులుగా విడదీసినప్పుడు పైన ఉండే బొడిప అది చాలా చేదుగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ప్రయత్నించారో లేదో తెలియదు కానీ అది కాలక్రమేణా ఏమైంది, ఈ చాటలో చెరిగి పొట్టు తీసేసి చేయటం వల్ల వాటిలో ఉన్న పౌష్టికత పోతుంది. అలా కాకుండా ఇలా తింటే బాగుంటుంది, ఈ పద్ధతిలో వండితే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము కొన్ని చేస్తున్నాము. ఎవరైనా కావాలంటే వచ్చి నేర్చుకోవడానికి కూడా ఆస్కారం కలిగజేస్తున్నాము. సో ఇప్పుడు ఆ పౌష్టిక విలువలు ఇవన్నీ ఈ పద్ధతిలో పండించిన వాటిలో డెఫినెట్గా చాలా ఎక్కువ డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది. మీరు ఇప్పుడు ఒక్కోసారి మనం బాగా రంగుగా ఉంటే మనం బాగుంటాయి, లేదా పెద్దగా లావుగా మెరిసిపోతూ ఉంటే బాగుంటాయి అనుకుంటాం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియాలు కానీ యాపిల్ పళ్ళు, ద్రాక్ష పళ్ళు వీటన్నిటి మీద వ్యాక్స్ ఉంటుంది, క్రిమి సంహారకాలకు మందులు ఉంటాయి, ఇవన్నీ చెప్తున్నారు. ఇప్పుడు మామూలుగా ఈ పంట ఏంటంటే తొందరగా ఏ రకమైనటువంటి రసాయనాలు వాడకపోవటం చేత తొందరగా వడిలిపోయినట్టు అనిపిస్తాయి. కానీ వడిలిపోయినంత మాత్రాన దాని పౌష్టిక విలువ ఏమాత్రం తగ్గదు. అలాగే ఇప్పుడు ద్రాక్ష మీద తెల్లని పూత వస్తుంది అని అంటారు, ఇది రసాయనాలు చల్లటం వల్ల వచ్చింది అని అంటారు. మాకు వస్తుంది ఇక్కడ దాంట్లో కూడా రసాయనాలు, కాకపోతే అది ప్రకృతిలో తనకు తానుగా వచ్చే తెల్లని పొర. దాన్ని వేరే విధంగా ఈ రసాయనాల వల్ల వచ్చే పొరకి దీనికి చాలా తేడా ఉంది. మీరు అసలు దీని రుచి చూస్తే దీన్ని కొంత అనుభవిస్తే కానీ మీరు ఇది తెలియదు మీకు. మా స్టోర్లో ప్రముఖంగా ఎక్కువగా లభించేవి ఆకుకూరలు, పళ్ళు అండి. కూరగాయలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రకృతి పరిస్థితుల్లో ఏ పండుతో ఎన్విరాన్మెంట్లో కొన్ని ఇప్పుడు మనకి ఇక్కడ క్యారెట్ పండదు, మేము ఊటీ నుంచి బెంగళూరు నుంచి తీసుకురావాల్సి వచ్చిన సందర్భాలు ఉంటున్నాయి. అలాగే కొన్ని ఆకుకూరలు చల్లని ప్రదేశాల్లోనే పండుతాయి,
అవి తీసుకొస్తున్నాము. ఇప్పుడు బ్రొక్కోలి, కేల్ ఇట్లాంటివి మా దగ్గర. ఇప్పుడు హైదరాబాద్లో అయితే చాలామంది ఆకుకూరలు తినటం మానేశారు ఈ రసాయనాలకు భయపడి. మా దగ్గర తీసుకున్న వస్తువుని భయపడకుండా వండుకొని తినొచ్చు, ఆరోగ్యంగా ఉంటారు ఖచ్చితంగా. ప్రకృతి విధానంలో పంటలు పండించే రైతులు ఈ స్టోర్ కేంద్రంగా వారి పంట ఉత్పత్తులను అమ్ముకోవచ్చునని అంటున్నారు వేణు. అందుకు తన సహకారం ఉంటుందంటున్నారు. అయితే రైతుల వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి అవి ప్రకృతి పరంగా పండినవా లేదా అన్నది ధృవీకరించుకున్న తరువాతనే ఇక్కడ విక్రయిస్తా అంటున్నారు. తద్వారా ప్రజల్లో సేంద్రియ ఉత్పత్తుల పట్ల నమ్మకాన్ని కలిగించే ప్రయత్నాలు చేస్తామంటున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ప్రకృతి సహజమైన తిండే తిన్నామని చాలామంది ఉత్సాహంతో ముందలకి వస్తున్నారు. అయితే అలాంటి కొర్రలు, సామలు, అరికలు, ఊదలు, చిరుధాన్యాలన్నీ నా దగ్గర స్టోర్లో ఉన్నాయండి. కాదర్వల్లి గారు రాసిన పుస్తకాలు ఉన్నాయండి. రసాయనం లేని వ్యవసాయం ఎలా చేయాలో అన్నదానికి పుస్తకాలు ఉన్నాయండి. అలాగే ఇప్పుడు ఆ వస్తువు ఏదైనా రెసిపీ వండటం మాకు తెలియలేదు, మీ దగ్గర నేర్చుకుంటామని వచ్చి నేర్చుకోవచ్చండి. నేను మిల్లెట్ రాంబాబు గారిని రిక్వెస్ట్ చేశాను, కనీసం నెలలోకి 2 రోజులైనా వచ్చి ఇక్కడ మీరు రెసిపీస్ ఎలా వండాలి అని చెప్పాలంటే ఆయన వస్తానన్నారు. ఈ నెల నుంచి ప్రారంభం అవుతుంది ఆ కార్యక్రమం కూడా మా స్టోర్లో. ఇప్పుడు మా దగ్గర రకరకాల ఆకుకూరలు ఉన్నాయండి. ఎక్కువగా రెగ్యులర్గా మీరు తినే తోటకూర, పాలకూర, వీటితో పాటు సొయ్యకూర, కొయ్యకూర, పొన్నగంటి కూర ఇవన్నీ కూడా మా దగ్గర బాగా దొరుకుతాయండి. ఈ కాదర్వల్లి గారు, వీరమాచినేని గారు చెప్పినట్టు ఈ మన రోజువారీ ఆహారపు అలవాట్లలో మార్పులు తీసుకొస్తే మనం ఆరోగ్యకరంగా మారుతాం అన్నదానికి ఆసరాగా ఈ ఒక కిచెన్ కెఫెటీరియా స్టార్ట్ చేసామండి. దాంట్లో తాటి బెల్లంతో, మనం నాటు బెల్లంతో చేసే వంటకాలు ఇవన్నీ తయారు చేసి మీరు ఇక్కడికి వచ్చి తినవచ్చు, లేదా మీరు నేర్చుకోవచ్చు. అది ఎలా వండాలి ఏమిటి అని నేర్చుకోవచ్చు మీరు. మార్కెటింగ్ అంటే ప్రజల్లో మంచి సరి అయిన అవగాహన ఇంకా కావాలండి. ఎందుకంటే చాలా వరకు ఆర్గానిక్ అంటున్నారు, కానీ ఎవరు ఆర్గానిక్ చేస్తున్నారు, ఎవరు చేయండి వాళ్ళ కొంచెం కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉన్నారు ఇప్పుడు. అండ్ వారికి సరైన దిక్సూచి ఇచ్చేది ఆ రైతు, ఏదైతే రైతు పండిస్తున్నారో మన ఈ ఆర్గానిక్ రైతు ఎవరైతే ఉన్నారో వారి గురించి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలలో మంచి అవగాహన కల్పించే సంఘాలు ఏర్పాటు కావాలి. అలాగే ప్రభుత్వం కూడా వాళ్ళకు సరైన ప్రోత్సాహం కల్పిస్తే వాళ్ళు కూడా ముందుకెళ్ళి వీళ్ళకు వేరే రైతులకు వాళ్ళు ఒక రోల్ మోడల్గా వేరే వాళ్లకు చెప్పడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మార్కెటింగ్ కూడా చాలా డిమాండ్ ఉంది. ఎవరికైతే కావాలో వారికి ఆ సరుకు చేరట్లేదండి. ప్రతి రైతు మార్కెటింగ్ చేయాలంటే కుదరదండి. ఎందుకంటే రైతులకు పడే కష్టాలు నానా కష్టాలు ఉంటాయి. ఏది వాళ్ళ పంట పొలాలకు వాళ్ళకు అందులో తీరట్లేదండి. ఎలాంటి కొంచెం ఈ రైతుకు సంబంధించి ఈ ఆర్గానిక్ సంబంధించిన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కొనే ఒక మీడియేటర్, ఒక మంచి అంటే వీళ్ళ విధానాన్ని పాటించే వాళ్ళు ఎవరైనా మంచి మీడియేటర్ ఉండి అది కన్జ్యూమర్కి వెళ్తే అది చాలా బాగుంటుందండి. అటు రైతు బాగుపడతారు, ఇటు మీడియేటర్ కూడా బాగుపడతారు, అండ్ కన్జ్యూమర్ కూడా ఒక సరైన ధర చెల్లించి తీసుకునే ముందుకు వస్తారండి. దీనికి ఎక్కువ లాభసాటిగా మీడియేటర్లు కానివ్వండి, లేకపోతే ఎవరైతే మధ్యవర్తులు కానివ్వండి, దళారితత్వంతో చేస్తే ఇది పని మాత్రం నడవదు. మార్కెటింగ్ ఇలాంటి స్టోర్స్ వస్తాయి. ఇప్పుడు ఇలాంటి షాపింగ్ మాల్స్ కానివ్వండి, లేకపోతే మంచి హోటల్స్ కానివ్వండి, ఎక్కడైనా మంచి ఏరియాలో పెట్టినట్లయితే దీనిపైన మంచి ఒక పబ్లిసిటీ ఉంటే జనాలు తప్పకుండా దీనికి వాళ్ళు ఆహ్వానిస్తారు అండ్ దాంతో పాటిస్తారని నా నమ్మకం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి చోట
ప్రతి ఒక పల్లె అని కాదు, లేదంటే ఒక పట్టణం అని కాదు, అందరూ జనాలు నానా అవస్థలతో, అంటే నానా అవస్థలు, వాళ్ళు అనేక రకమైన జబ్బులతో వాళ్ళు దానికి దుఃఖం నుంచి కానివ్వండి, లేకపోతే ఆ కందుల నుంచి బయటపడటానికి వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే వాళ్ళకి సరైన అవగాహన లేక వాళ్ళకు సరైన వాళ్ళకు ఏంటంటే మనం ఎలా చెప్పాలి అంటే వాళ్ళకు ఇలాంటిది ఒకటి ఉంది అనేది వాళ్ళకి తెలియ కొంతవరకు తెలియదండి. అది తెలిసినట్లయితే తప్పకుండా వీళ్ళు పాటిస్తారు, ఆచరిస్తారని నా నమ్మకం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యం కావాలని చూస్తున్నారండి. ఆ ఆరోగ్యము మంచిగా ఉండాలి అంటే సరైన ఆహారం కావాలండి. అంటే ఒక హిందీలో ఒక సామెత ఉంది, జైసా అన్ వైసా మన్, వైసా మన్ జైసా తన్. ఆహారం ఎలా ఉంటుందో మన వ్యవహారం కూడా అలా ఉంటుంది. మన వ్యవహారం ఎలా ఉంటుందో దానిపైన మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందండి. సో నేనేమంటున్నా, ఈ స్టోర్స్ ఎంత ఎక్కువగా వచ్చి ఎంత ఎక్కువగా మార్కెటింగ్ చేసి ప్రొక్యూర్మెంట్ చేసి అలాగే కన్జ్యూమర్కి అందించే స్థాయిలో ఉంటే అది వాళ్ళకు అందుబాటులో ఉండేటట్టు ఉంటే ధర విషయంలో కూడా ఒక 10-20%, 25% కాదు 50% కూడా వాళ్ళు కన్జ్యూమర్స్ ఎక్కువ పే చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారండి. కాకపోతే వాళ్ళకు నాణ్యత గల ఆహారం కావాలి అని కోరుకుంటున్నారు. ఇలాంటి లైన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని డెఫినెట్గా ప్రోత్సహిస్తారు. అలాగే రైతులకు కూడా దీనివల్ల చాలా మేలు జరుగుతుందండి. రైతులు ఏంటంటే వాళ్ళ సరైన గిట్టుబాటు ధర లేక దీనికి ముందుకు రావట్లేదు. రసాయనిక ఎరువులతో వాళ్ళకి తెలుసు, అటు భూమి పాడవుతుంది, అటు ఆరోగ్యం పాడవుతుంది, గిట్టుబాటు ధరలు లేవని కూడా తెలుసు. సో ఇలాంటి అవుట్లెట్స్ రావడం వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్ రైతులతోటి మీరు కోఆర్డినేట్ చేసినట్లయితే అటు రైతు బాగుపడతారు, ఇటు కన్జ్యూమర్ బాగుపడతారు. జీవితంలో మనం తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఇదే ఆలోచనతో స్టోర్లోనే క్యాఫ్టేరియాను ఏర్పాటు చేశారు. ఇందులో సేంద్రియ భోజనంతో పాటు రుచికరమైన ఫ్రెష్ ఆర్గానిక్ కాఫీని, వివిధ రకాల టీలను టేస్ట్ చేయవచ్చు. టేస్ట్ మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఈ ఆహారం ఎంతో మేలు చేస్తుందంటున్నారు వేణు. మూడు రకాల కాఫీ ఉందండి, రకరకాల టీస్ ఉన్నాయి. గ్రీన్ టీ అని ఈ మధ్యకాలంలో ఎలా అయితే తాగుతున్నారో అవి రకరకాలు ఉన్నాయండి. తేనె 3 రకాలు ఉంది. గ్రీన్ టీలో దాదాపు 16 రకాలు ఉందండి. అది ఆకులతో చేసే టీ కాకుండా ఈ మొక్క యొక్క ఎక్స్ట్రాక్ట్ నుంచి చేసిన టీ, అరెకా టీ అని చాలా యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోబయాటిక్స్ కలిగిన టీ ఒకటి నా దగ్గర ప్రత్యేకమైనది. ఇది డయాబెటిక్స్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తున్నాయని మా దగ్గర రిపోర్ట్స్ కూడా ఉన్నామండి. సో ఇలాంటి వైవిధ్యమైన అందరికీ ఉపయోగపడే ఆరోగ్యకరమైన వస్తువులు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఆల్రెడీ ఇది నేను స్టార్ట్ చేసి 3 నెలలు అయిందండి. చాలామంది కస్టమర్స్ వచ్చారు. ముఖ్యంగా చాలామంది దంపుడు బియ్యం కావాలి, బ్రౌన్ రైస్ కావాలని ఇలా వస్తూ ఉన్నారు. వాళ్ళకి నా దగ్గర ఏంటంటే సోనా మసూరీలు, బీపీటీలు లేవండి. నా దగ్గర పూర్వం మన పెద్దలు అనుకున్నట్టు మసూళ్ళు, అక్కుళ్ళు, ఈ రైస్లో మన దేశంలో 1,00,000కు పైగా రకాలు ఉన్నాయి. ఆ రకాల్లో కొన్ని రకాలు నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మైసూర్ మల్లిగ అని, చిట్టి ముత్యాలు అని, రాంభోగ్ అని, నారాయణ కామిని అని దేశవాళీ రకాలు మాత్రమే ఉన్నాయండి నా దగ్గర. వీటితో చేసిన ఫలహారాలు మీరు ఎలా ఉంటాయో ఏమో తినగలను చాలామంది అడిగారు. చాలామందికి ఏంటంటే తెల్లగా ఉంటేనే బాగుంటుంది అనుకుంటారు. అలా కాదండి, మేము కొన్ని పద్ధతులు చెప్పాం, దాన్ని ఎలా నానబెట్టాలి, ఎలా వండాలి అని చెప్తున్నాము. కొనేటప్పుడు మేము వివరించి మరీ అమ్ముతున్నాము. మీరు తీసుకుని వాటిని రకరకాలుగా చేసుకుంటే మీకు బాగా మీ ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా సహజ పద్ధతిలో గోఆధారిత వ్యవసాయం చేస్తూ మా దగ్గర దొరికే వస్తువులని సాధ్యమైనంత ఆకర్షణీయంగా చూపించడానికి ఒక ప్రయత్నం చేయండి. ఈ హైబ్రిడ్స్లో ఎవరు ఏమి చేయకపోయినా ఆకర్షణీయంగానే కనిపిస్తాయి. ఇక్కడ మా వంతు కృషిగా మేము దాన్ని చాలా సెలెక్టివ్గా క్వాంటిటీ అన్నీ బాగా ఉండేటట్టు చూసుకుని విక్రయించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం.
అటు రైతులు వచ్చి వాళ్ళ పంటను వాళ్ళని ఇక్కడ పెట్టుకుని అమ్మవచ్చు, అటు వినియోగదారుడు వచ్చి ఇక్కడ తీసుకుని ఇక్కడే పలహారం తీసుకుని ఏమైనా చేయాలనుకుంటే చేయవచ్చు. మేము ఏ వస్తువులు అయితే అమ్ముతున్నామో వాటితో చేసిన ఆహార పదార్థాలని మాత్రమే ఇక్కడ మా కేఫ్టీరియాలో అమ్ముతున్నామండి. ఇప్పుడు మీరు ఇది ఎలా తయారు చేసేదంటే ఇక్కడ మేము చూపిస్తాం మేము ఎలా తయారు చేస్తున్నామని. మీరు కూడా ఆరోగ్యంగా అలాంటివి తయారు చేసుకుని తిని ఆరోగ్యంగా ఉండొచ్చు. మమ్మల్ని ప్రోత్సహిస్తే ఇలాంటి వస్తువులు నిత్యం అందుబాటులోకి మేము నిరంతరం ఉండేటట్టు కృషి చేస్తాం.